వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చేరి విద్యా మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను విలాసవంతమైన వ్యాపారంగా మార్చేశారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధానాంశాలు: విద్యా దోపిడీపై తీవ్ర విమర్శలు, ముందస్తు అడ్మిషన్ల వేధింపులు, విద్యార్థులు ప్రస్తుత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారో లేదో కూడా తెలియకముందే తదుపరి విద్యా సంవత్సరం కోసం ముందస్తు అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని నేతలు మండిపడ్డారు. చదువు ప్రారంభం కాకముందే 10% నుండి 20% వరకు ఫీజులు వసూలు చేయడం, యూనిఫాములు, పుస్తకాలు బలవంతంగా కొనిపించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ముందస్తు అడ్మిషన్ పేరుతో పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు రక్తాన్ని పీల్చుకున్నట్టుగా అడ్మిషన్లు చేస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా రీఛార్జ్ పద్ధతిలో విద్యా వ్యవస్థలు ఏ విధంగా మారిపోయాయంటే విఐపి విద్యార్థులకు చదువు చెప్పే విధంగా ఈరోజు మారినాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఈ రీఛార్జ్ పద్ధతి అంటే ఏంటంటే, ఏవైతే మనం బ్యాంక్ అకౌంట్లో చేసి జీరో బ్యాలెన్స్ పెట్టుకోకుండా ముందుగానే మనం అమౌంట్ అనేది దాంట్లో వేస్తామో, అదేవిధంగా విద్యార్థుల అకౌంట్లో కూడా జీరో బ్యాలెన్స్ అనేది లేకుండా ముందస్తుగానే వాళ్ళకి 10 నుండి 25% అమౌంట్ అనేది దాంట్లో రీఛార్జ్ పద్ధతిలో చేసుకుంటే వాళ్ళకి యూనిఫామ్ పేరుతో, లేకపోతే పుస్తకాల పేరుతో, లేకపోతే చదువు పేరుతో ఇవన్నీ కూడా అందజేస్తారు. ముందస్తుగా ఈ రీఛార్జ్ పద్ధతిలో విద్యార్థులకి అమౌంట్ అనేది వేయకపోతే వాళ్ళకి చదువుకునే విధానం మారుతుంది. పుస్తకాలు ఇవ్వరు, లేకపోతే యూనిఫామ్ ఇవ్వరు. ఇది ఎంతవరకు మంచి పద్ధతేనా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. దీని మీద ఒక ఆలోచన తీసుకొచ్చి దీన్ని వెంటనే ఎత్తివేయకపోతే ఖచ్చితంగా దీనికి మూలం మీరే అని చెప్పి, అయ్యా నారా లోకేష్, నువ్వు విద్యాశాఖ మంత్రిగా అర్హుడివి కాదు. ఎందుకంటే ఈరోజు నీకు తొత్తులుగా మినిస్టర్లుగా నీ వెనకాల నారాయణ వ్యవస్థకు సంబంధించిన ఓనర్లు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఫుల్గా నువ్వు వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళు కోట్లాది రూపాయలు నీకు డొనేషన్లు ఇవ్వడంతో వాళ్ళని స్వేచ్ఛగా విడిచావు. ఈరోజు విద్యా వ్యవస్థలో కొన్ని కోట్లు సంపాదిస్తూ విద్యార్థులు, పేద మధ్య తరగతి వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థలు మీద కఠిన చర్యలు మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము ప్రతి విద్యార్థి సంస్థలు, చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, లేకపోతే భాష్యం విద్యా సంస్థల మీద ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయడం అని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం.